జిల్లా తెలంగాణ జాగృతి అధ్యక్షులు సంపత్ గౌడ్ బీసీ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఏవైతే ఆటో కార్మికుల అధికార పార్టీ నెలకు ఆటో కార్మికునికి 12,000 చొప్పున ఇస్తానని మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే ప్రతి ఒక్క ఆటో కార్మికునికి 12,000 రూపాయల చొప్పున నెలకు ఇవ్వాలని మీడియా సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షులు సంపత్ గౌడ్ మాట్లాడుతూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా జాగృతి నాయకులు జొన్నల రాము, జొన్నల వినోద్, తెలంగాణ జాగృతి ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు అల్తాఫ్ సురేందర్ రావు, ఈ కార్యక్రమంలో శేఖర్ స్వామి, కృష్ణ గౌడ్, సాయిలు, చక్రధర్ రావు, అనిల్ సీను, పైడి శ్రీనివాస్ శెట్ ఆనంద్ పాల్గొన్నారు. నేడు కామారెడ్డి జిల్లా బీసీజేఏఎస్ ఆధ్వర్యంలో మరియు మా యొక్క తెలంగాణ జాగృతి ఆటో యూనియన్ అధ్యక్షులు అల్తాఫ్ గారు మరియు మా జిల్లా ఆటో యూనియన్ నాయకులు సురేందర్ రావు గారు, అలాగే మిగతా కార్మికులు, ఆటో కార్మికులందరికీ అందరి పక్షాన నమస్కారం. ఎందుకంటే ఇవాళ కామారెడ్డి జిల్లాలో ఈ బీసీ బంద్ అనేది చాలా విజయవంతమైంది. ఎందుకంటే ఈ బీసీలకు చాలా నష్టం జరుగుతుంది. బీసీ విద్యార్థులకు కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, అనేక రకాలుగాటువంటి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే మేము మాకంతా రిజర్వేషన్ ఉండాలని బీసీలను కొట్లాడుతుంటే, ఒక పక్క ఈ బీసీ రిజర్వేషన్ అడ్డుకోవాలని కొన్ని పెత్తందారీ వ్యవస్థలు బీసీలకు అన్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తారు. మేము ఈ బీసీల పక్షాన ఖబర్దార్ అని తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో ఇది మరో తెలంగాణ ఉద్యమం లాగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరో బీసీ ఉద్యమం నడుస్తుంది. ఎందుకంటే చట్టపరంగా బీసీలకు 42% వచ్చేంత వరకు ఈ ఉద్యమం జరుగుతూనే ఉంటుంది. మేమంతా ఇవాళ కామారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున బంద్ కార్యక్రమం చేసి విజయవంతం చేయడం జరిగింది. చట్ట ప్రకారం రిజర్వేషన్ ప్రకటిస్తే మంచిది, లేదంటే రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాల ద్వారా నిరసనలు, రాస్తారోకలు, వంట వార్పులు, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈ బీసీ రిజర్వేషన్ కొరకు పోరాటే ఉద్యమంలో మేమంతా కామారెడ్డి జిల్లా వాసుల మందరం ఉన్నామని గతంలో కామారెడ్డి బీసీ డిక్లేర్ చేసి చాలామందికి ఇలా మోసం జరిగింది. ఎందుకంటే అందులో భాగంగా కూడా ఇవాళ ఆటో కార్మికులకు నెలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ వారికి ఆ 12,000 రూపాయలు నెలకు చెల్లించకపోవడం వల్ల వాళ్ళు కొందరు ఇంటి కిరాయి కట్టలేని పరిస్థితి, పిల్లలకు ఫీజులు కట్టలేని పరిస్థితి, హాస్పిటల్లో వైద్య ఖర్చులకు, ఇట్లా అనేక రకాలుగా వారి యొక్క కుటుంబాలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ తరుణంలో ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ 2 సంవత్సరాల బకాయిలు అంటే దాదాపు 24 నెలల నుండి ఈ 12,000 చొప్పున ఇవ్వలేరు. ఈ 24 నెలలను లెక్కేసి 12,000 చొప్పున మొత్తం ఎంత అవుతుందో అంతా చెల్లించి రానున్న రోజుల్లో ప్రతి నెల వాళ్ళకు 12,000 రూపాయలు చెల్లించాలని మేము తెలంగాణ జాగృతి తరఫున, తెలంగాణ జాగృతి ఆటో యూనియన్ తరఫున మేము ఈ కామారెడ్డి వేదిక ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. జై తెలంగాణ. ఎన్నో హామీలలో భాగంగా వీళ్ళ పొట్టగొట్టే కార్యక్రమం చేసినప్పటికీ వీళ్ళకు ఉపాధి కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వీరి యొక్క కుటుంబ పరిస్థితులను ఆలోచించి, వీరి యొక్క పిల్లల భవిష్యత్తును ఆలోచించి ఈ ఆటో యూనియన్ వాళ్లకు తక్షణమే నెలకు 12,000 చొప్పున వాళ్ళకి చెల్లించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. జై తెలంగాణ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.